ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఒక చిన్న సందేశం, ఒక చిన్న తలంపు మీతో పంచుకుంటాను. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అంతటా పేతురు, వెండి బంగారముల నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదివిన లేఖన భాగములో పేతురు భక్తుడు చెప్తున్న మాట, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఇంతకు ఆ దేవాలయం దగ్గర భిక్షమెత్తుకున్న వ్యక్తి ఏం ఆశిస్తున్నాడు? 5వ వచనం చూడండి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యమించాను. ఇది ఆ భిక్షమెత్తుకున్న వాడి యొక్క ఆశ. వారి మీద ఎందుకు లక్ష్యం ఉంచాడు? ఏమైనా దొరుకునేమో. కానీ పేతురు ఏమంటున్నాడు? వెండి బంగారముల వద్ద లేవు కానీ నాకు కలిగినదే. దేవుని బిడ్డలారా, ఇంతకు పేతురు కలిగి ఉన్నది ఏమిటి? వెంటనే ఏమన్నాడు? యేసుక్రీస్తు నామమున, చూడండి, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి. వెంటనే 7వ వచనం చూస్తే, వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తాను, వెంటనే వాని పాదములు చీలమడల బలము పొందాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, పేతురు కలిగి ఉన్నది ఏమిటంటే, ఈ భౌతిక సంబంధంగా అక్కడ వెండి బంగారములను కానీ ధనం అనేది కానీ అది కాదు. అక్కడ పేతురు కలిగి ఉన్న అనుభవం ఏంటంటే, పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకముతో నింపబడి ఆ అభిషేకము ద్వారా కలిగిన వరాన్ని, అక్కడ స్వస్థపరిచే వరం కనబడుతుంది కదా, ఆ వరము కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ స్వస్థపరచుడు అనుభవం కలిగిందో, యేసుక్రీస్తు నామము లేచి నడవమన్నాడు కదా, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట పలికి వాడిని పట్టుకుని లేవనెత్తాడో, చూడండి ఏం జరిగింది. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను. వాడి జీవితమే మారిపోయింది. పేతురు కలిగి ఉన్న ఈ వరమును బట్టి ఆ భిక్షమెత్తుకుంటున్న వాని యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వాదం కలిగింది. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఈరోజు మన జీవితాలలో మనము కలిగి ఉన్నది ఏమిటి? మనకు ప్రార్థన జీవితం అనేది కలిగి ఉంటున్నామా? రకరకాల అనేకమైన అనుభవాలు మనం కలిగి ఉంటాం. ఆర్థికంగా, మరి ఐశ్వర్యవంతులుగా, లేకపోతే రకరకాల తలాంతులు ఆత్మీయంగా కూడా కలిగి ఉంటాం. కానీ మనకు కలిగి ఉన్నది దేవుణ్ణి మహిమపరిచే రీతిగా, దేవుణ్ణి ఘనపరిచే రీతిగా ఆ వరం మనం కలిగి ఉంటున్నామా? ప్రార్థన జీవితం అనే వరం మనం కలిగి ఉంటున్నామా? పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా దేవుడిచ్చిన వరములను మనం కలిగి ఉంటున్నామా? దేవునిలో మనం జీవిస్తూ ఒక ప్రత్యేకమైన ఆత్మీయ అనుభవం అనేది మనం కలిగి ఉంటున్నామా? ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, మనం ఆలోచించాలి. మనం ఏమి కలిగి ఉన్నాం? మనం కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుని మహిమ కలుగుతుందా? ఇదే మనం ఆలోచించాలి. ఈ చిన్న సందేశం ద్వారా ఆలోచించండి. పేతురు కలిగి ఉన్నది ఏమిటి? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడువమని చెప్పి అన్నాడు. ఎప్పుడైతే ఆ పేతురు ఆ మాట పలికాడో, ఆ నామములో ఉన్న శక్తి, దైవ నామములో ఉన్న శక్తి ప్రవహించింది. వాడు లేచి నిలబడ్డాడు. ఈరోజు మనం కలిగి ఉన్న వరం దేవుణ్ణి ఘనపరిచే రీతిగా మనం కలిగి ఉంటున్నామా? ఆలోచించేద్దాం. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నామా? దేవుడు మనం ప్రత్యేకించాడు లోకము నుంచి. ఆ ప్రత్యేకించిన ఆ జీవిత అనుభవాన్ని కలిగి ఉంటున్నామా? ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుని అభిషేకం ద్వారా వచ్చిన వరం మనం కలిగి ఉంటున్నామా? ఏం కలిగి ఉన్నాం? మనం కలిగి ఉన్నది ఏంటి? ఆనాడు పేతురు కలిగి ఉన్నది గొప్ప అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని, గొప్ప అంటే ఆ జీవితంలో గొప్ప మార్పుని అక్కడ చూడగలుగుతున్నాం. తన జీవితాన్ని మార్చేసింది కదా. ఎవరు? ఆ భిక్షమెత్తుకున్న జీవితమే మార్చేసింది. ఈరోజు మనం కలిగి ఉన్న వరం దేవుణ్ణి ఘనపరిచే రీతిగా, దేవుణ్ణి మహిమపరిచే రీతిగా మనం ఆ వరము కలిగి ఉంటున్నామా? దేవుడిచ్చిన కృపను బట్టి రక్షింపబడ్డాం. దేవుని సన్నిధికి వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, కానుకలు అర్పిస్తున్నాం, నిజమే. కానీ మనం కలిగి ఉన్నది దేవుణ్ణి మహిమపరిచే రీతిగా అట్టి వరం మనం కలిగి ఉంటున్నామా లేదా? మనం పరీక్షించుకుందాం. దేవుని సహాయం అడుగుదాం. దేవుడు మనకు అట్టి కృపనిచ్చి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ సందేశం నాలమాల ఫలింపజేసి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుడు మనం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.